క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేస్తున్నారా? యేసయ్య మీ జీవితాల్లో గొప్ప కార్యములు చేయనుగాక. ప్రభుని స్తుతించడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం చాలాసార్లు స్తుతించడానికి బదులుగా సనుగులు, సంశయాలు చేస్తాం. దేవునికి ఇష్టమైంది ఏంటంటే కష్టంలో కూడా యోబు అన్నట్టుగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఈ మాట ప్రభువుకి ఎంత ఇష్టమో. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన కార్యాలను బట్టి ఆయన కొనియాడుదాం. ఈరోజు 138వ సంకీర్తన 6వ వాక్యం. 138వ సంకీర్తన 6వ వాక్యం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఎంత శ్రేష్టమైన వచనం చూడండి. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును. దీనులను లక్ష్య పెట్టే గొప్ప దేవుడు మనకున్నాడు కదండి. యేసయ్య నమ్మదగినవాడు. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతుడు, ప్రభావం కలిగిన వాడు. ఆయన గొప్ప దేవుడండి. అయినను ఆయన దీనులను లక్ష్య పెట్టెను, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయనకు దీనులు ఎవరో తెలుసు, ఆయనకు గర్విష్ఠులు ఎవరో తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఆయన దీనులను లక్ష్య పెట్టే దేవుడని దేవుని వాక్యం ఎంతో శ్రేష్టమైనదిగా మనకు సెలవిస్తూ ఉంది. దీనులను లక్ష్య పెట్టే ప్రభువు వైపు చూద్దాం. ఈరోజు యేసయ్య మన జీవితాల్లో ఘనకార్యములు చేయునుగాక, గొప్ప కార్యములు చేయునుగాక. బైబిల్ గ్రంథంలో దీనులకు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయండి. కీర్తన గ్రంథంలోని చూస్తే దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. చూడండి, అసలు ముందు ఎవరు దీనులో చూద్దాం కదండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను లక్ష్య పెట్టుచున్నానన్నాడు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుచుండునో. దేవుని మాట విని ఎవరైతే దేవుని మాట ప్రకారం జీవించటానికి వారిని వారు సమర్పించుకుంటారో, ఆ మాట ప్రకారం బ్రతకటానికి దినదినము ఆయన సన్నిధిలో వణుకుతూ బ్రతుకుతారో వారు దీనులు. వారు దీనులండి. అలాంటి దీనులకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడు? దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. చూడండి, దీనత్వము మనల్ని అనేక మంది జీవితాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని అది చేకూర్చుకునేదిగా ఉంటుంది. అవునండి, మొర్దుకై గొప్పవాడు కావటానికి కారణం ఏంటో తెలుసండి. అతను ప్రజలందరికీ ఇష్టడుగా బ్రతికాడు. కారణం, దీనుడుగా ఇతరుల క్షేమాన్ని కోరుకుంటూ బ్రతికాడు. దీనులు ఇతరుల క్షేమాన్ని కోరుకుంటారు కాబట్టే వారు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులకున్న లక్షణం ఏంటో తెలుసండి, ఇతరుల క్షేమాన్ని కోరుకునేవారు. దీనులకు యెహోవా సదుపాయములు కలుగు చేస్తాడంట. అనేకమైన సదుపాయాలు కదండి. దీనులకు ఎక్కడికి పోయినా ప్రభు గొప్ప సదుపాయాలు కలుగు చేసి వారిని ఆశీర్వదిస్తాడు. దీనులు భోజనం చేసి సంతృప్తి నొందుతారు. దీనులకు చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదాలు. భోజనం చేసి సంతృప్తిగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. దీనులను ఒకరోజు దేవుడు ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు కదండి. ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి. ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు దీనుల గురించి వ్రాయబడ్డాయి. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుని మాట విని వణుకుతూ దేవుని సన్నిధిలో దీనులుగా బ్రతుకుతున్నారా? లేదా లోకంలో మాకంటే గొప్పోళ్ళు లేరు, మాకున్న అంత చందాలు కలిగిన వారు లేరు, మాకన్నా పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు లేరు, మాకంటే గొప్ప సేవకులు లేరని తమ్మును తామును హెచ్చించుకుంటూ బ్రతుకుతున్నారా? గర్విష్ఠులు చూడండి, బైబిల్ ఒక మాట చూస్తాం కదా మనం. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది,
పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. ఏ విషయంలో మనం గర్వించాలండి? గర్వించడానికి మన దగ్గర అసలు ఏమన్నా ఉందా? దేవుని బిడ్డారా, ఈరోజు ప్రభువు చేతికి మనల్ని మనం అప్పగించుకొని సమర్పణ కలిగిన హృదయంతో దీన మనస్కులంగా బ్రతుకు. ఎందుకు మనం దీనులుగా బ్రతకాలో తెలుసా? మన యేసయ్య దీనుడు కదండి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి. దీన మనస్సు ఎక్కడ అందరికాడ ఉండదండి. యేసు ప్రభు కాడి ఎవరైతే మోస్తారో, యేసు ప్రభు పాద సన్నిధులు ఎవరైతే నలిగిన హృదయం గల వారే జీవిస్తారో వారే దీనులుగా బ్రతుకుతారు కదండి. దేవుని బిడ్డారా, యేసు ప్రభు దగ్గరే ఆ దీన మనస్సు మనం నేర్చుకుంటాం. మోషే 40 సంవత్సరాలు యేసయ్య దగ్గర ఆ దీన మనస్సు నేర్చుకొని కదండి భూజనులందరిలో మిక్కిలి సాత్వికుడు, దీనుడు అనే చక్కటి ఒక గుర్తింపును, ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా ప్రభు కోసం మనల్ని మనం తగ్గించుకొని సమర్పించుకొని ప్రతి విషయంలో దీన హృదయంతో దీనులంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడి అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఈ క్రిస్మస్ దినాల్లో మన యేసయ్య మనకు నేర్పిస్తున్న పాఠం, ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెడతాడు, దీనులను ప్రేమిస్తాడు, దీనులకు సదుపాయాలు కలుగు చేస్తాడు, దీనులను హెచ్చిస్తాడు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనత్వం కలిగిన వారిని దేవుడు ఒకరోజు ఉన్నత స్థితిలో హెచ్చిస్తాడు. ఆ రీతిగా ప్రభువును పోలి దీనులంగా మనల్ని మనం తగ్గించుకోండి. చాలాసార్లు మనం అనుకుంటాం దీనత్వం, మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ కదండి. దీనులుగా ఉంటాం అది బలహీనత కాదు, అది ప్రభువును పోలి నడుచుకొనుటయే. కాబట్టి ప్రభువును పోలి యేసయ్య బిడ్డలంగా ప్రతి విషయంలో మనల్ని మనం తగ్గించుకొని, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడినని వ్రాయబడట్టుగా దీనులంగా తగ్గించుకొని బ్రతుకుటకు పరిశుద్ధాత్మ దేవుడట్టి కృప ఈరోజు మనందరికీ దయచేయనుగాక. యేసయ్య మన కొరకు తన్ను తాను రిక్తుడిగా చేసుకొని, ఖాళీ చేసుకొని, తగ్గించుకొని ఈ లోకంలో పుట్టాడు, మన గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ భాగ్యం పొందుకున్న మనం కూడా ఆ రీతిగా దీనులంగా బ్రతుకుటకు పరిశుద్ధాత్మ దేవుడటి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు నాయన ఈ శుభవచనం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. 138వ కీర్తన 6వ వచనం నుంచి యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టుననే మాట మేము ధ్యానం చేయటానికి కృపించావయ్యా. అయ్యా, దీనులను లక్ష్య పెట్టే గొప్ప దేవుడవు తండ్రి, దీనులను ఆశీర్వదించే దేవుడు, పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి లేవనైతే దేవుడవు ప్రభా, దీనులకు భోజనం చేసి సంతృప్తి పొందుతారని చెప్పిన దేవుడు. అలాంటి దీన హృదయం మాకు దయచేయండి. దీనులంగా జీవించడం మేము నేర్చుకోవటానికి అది మీ పాదాల దగ్గరే నేర్చుకోగలం, అది మీ సిలువ దగ్గరే నేర్చుకోగలం. అలాంటి దీన హృదయంతో మేము నడుచుకునే భాగ్యం దయచేయండి ప్రభా. ఈరోజు నాయన ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి. హాస్పిటల్ ఐసీలో రోగులుగా ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని వారిని స్వస్థపరచండి, క్షేమాన్ని దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు శుభకార్యాలు వారి గృహాల్లో తండ్రి, అయ్యా శుభకార్యాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న బిడ్డలందరిపై, వారి కుటుంబాలపై మీ దీవులు సమృద్ధిగా కుమ్మరించండి. ఆయా శారీరక బలహీనతల చేత బాధపరచున మా ప్రియ సంఘ సభ్యులను ముట్టి స్వస్థపరచండి. ఆదరణ, నెమ్మది, సమాధానం లేని కుటుంబాలకు నెమ్మది, సమాధానం దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. మా సంఘం చుట్టూ కూడా మీ కంచి వేయండి ప్రభా. మీ రాకడ కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. సిబిసి పరిచర్లను దీవించండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భాలు తెరవమని ప్రార్థన చేస్తున్నా. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. అయ్యా తండ్రి, కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి. ఒక్కొక్కరు ఏ అవసరతల్లో ఉన్నారో వారి అక్కర్లన్నీ తీర్చండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు కూడా మీ క్షేమం దయచేయమని ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. ఈరోజు తండ్రి మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన పాస్టర్స్ క్రిస్మస్ తండ్రి సిబిసిలో జరుగుతూ ఉండగా ఆశీర్వాదకరంగా మీరు ఈ కార్యక్రమాన్ని జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయమ గడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ రాత్రి ఆయన ఈ ఉదయకాలమున ఆయన సన్నిధిని ప్రేమించి ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, అలాగే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్లకు,
సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, దైవ సేవకులకు, వారి పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.